మిమ్మల్ని ఎంచుకున్నారు సమస్య శాతం ఈ విషయానికి అనిల్ కుమార్ వేరే డిసిషన్ తీసుకున్నప్పుడు అజయ్ కుమార్ రెడ్డిని అడుగుదాము వాళ్ళని మీరు లోపల నిర్ణయం తీసుకుంటారు పెద్ద మనుషులకు 10 మంది ఏం తీసుకోరు మీరు లోపల 10 మంది కాటి నిర్ణయం తీసుకుంటారు పైన చేస్తారు ఈ మళ్ళీ మంచి అనిపించదు లోపల నిర్ణయం తీసుకుంటున్నారు సార్ మన సమస్య పెట్టి అడగాలి ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ లేదు సార్ అట్లా ఉండాలి ఆయన ఒప్పుకున్నారు సార్ ఆయన ఒప్పుకున్నాడు ఆయన సంబంధమే లేదు ఊరు మొత్తం గొప్ప మరి నిన్నెందుకు గెలిపిస్తుంది మీరు ఇట్లా చేయండి ఇట్లా నేను ఇప్పుడు ఇంటికాడ 3 పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు వచ్చారు హాస్పిటల్ 2 లక్షలు 3 లక్షలు పెట్టుకున్నాను మరి అది ఆలోచన చేశారు ఉన్నది నీళ్ళు పోతలేవు ఈ ఆప్షన్ ఉన్నది ఇట్లా చెప్పండి మాకు శాతం మిమ్మల్ని సార్ మా అధికారులు ముందు మాకు తెలియకనే శాతనే లేకపోతే మీరే మూల సర్పంచ్ అయిపోతుంది మాకు తెలియకనే మిమ్మల్ని చేసినాం ఉన్న మాటలకి ఏం మాట్లాడదు అనకండి మీరు క్వశ్చన్ చేయకండి అట్లనే మరి మీకు కూడా అదే కావాలి ఎట్లా పోతుందో కట్టే మీకు అదే కొట్టుకుంటున్నాను కదా మనం అందరు కలిసి ఆయన రిక్వెస్ట్ చేసుకోవాలి ఇన్ని రోజులు ఎట్లా అవుతుంటే ఇప్పుడు కూడా సార్ ఒకటే మాట ఇప్పుడు గవర్నమెంట్ ఉంటే మన నెక్స్ట్ ఆప్షన్ ఉన్నాయా ఏం చేయాలి అది ఒకటే దాని వరకు మాడితే ఎప్పుడు పడదామన్నా అంటే సీఎంతో పర్లేదు అంటే సీఎంతో పోయి మా ప్లేస్ సార్ మూడు ఉన్నాయి ఇట్లా అయితేనే ఆప్షన్ జీబీలో ఏం లేకుండా సార్ గ్రామ పంచాయతీ ఇప్పుడు నేను మోటార్లు కట్టడానికి ఇప్పుడు మోటార్లు సపరేట్ కట్టుకోనికి ఇట్లా రోడ్ హైట్ ఉంది ఇక్కడ డౌన్ ఉంది వాటర్ అన్ని ఇక్కడే పోతాయి అక్కడ షేల కాకుండా వేరే డెవలప్ వేరే కూడా అప్డేషన్ చేస్తారు కదా మా షేల్లో కొత్తని ఏదైనా కాలువ ఉంది ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు మీరు వెళ్ళిపోతారు సార్ మీరు వెళ్ళిపోతారు అది బాధ ఎట్లుంటుంది మీ ఒక్క మాటకే ఆయన నేను గెలవస్తున్నాను రవి నేను గెలవస్తున్నాను అదే సార్ ఈయనకు అడగాను సార్ నెక్స్ట్ ఆప్షన్ ఏమన్నా ఉంటుందా మీకు ఐడియా ఉంటే చెప్పండి పెద్ద కమ్యూనిటీ సోప్ ఫిట్ వేస్తే ఆ వాటర్ అన్ని సోప్ ఫిట్ పోతాయి పెద్ద కమ్యూనిటీ సోప్ ఫిట్ కట్టాలి ఇప్పుడు వేరే ఏమన్నా మరి ల్యాండ్ కొనుక్కొని కూడా గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఉంటుందా దాని వల్ల అంటే దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఏమన్నా ప్లాన్ ఉంటే కొనుక్కోవాలి ప్రైవేట్ అదే కొనుక్కుంటే అయిపోయాయి కదా అతనిదే కొనుక్కొని అందులో చేస్తే అయిపోయాయి కదా సార్ అతనిదే కొనుక్కొని అందులో వేస్తే అయిపోయాయి కదా గవర్నమెంట్కి ఏమన్నా ఫండ్ వస్తాయి ఊరోళ్ళు చందా చేస్తే ప్రభుత్వం ఎందుకు సార్ ప్రభుత్వం ఎందుకు ఊరోళ్ళు చందా చేస్తే ప్రభుత్వం ఎందుకు చందలేస్తారు ఊళ్ళో దేవుని వేస్తే చందాలే ప్రతిదానికి చెందన్నా అవు సార్ ఏదైనా వేరే ఫండ్ వస్తే దీనికి పెట్టండి ఫండ్ సేమ్ లేవు అసలు మాత్రమే దూరం ఉండాలి
ఇవరకు ఉంటుంది వరకు చదివేసుకోవాలి అయితే ఒకవేళ మీరు ఏమకపోతే పరిస్థితి అంతేనా సార్ అంతే మరి. అంతే దాని పరిస్థితి ఏమో బయటికి రాదు అది ప్రైవేట్ ల్యాండ్ కదా, గవర్నమెంట్ ల్యాండ్ అంటే మనం చెప్పడానికి వస్తుండే. మీరు అందరూ ఇట్లా వస్తే అర్థం కాదు ఎట్లా సార్ ఈ సమస్య చెప్పండి నేను చెప్తే ఇప్పుడు సార్ ఏది ఒక రిపోర్టర్ పట్టుకొని రండి సార్, వచ్చి చూపించండి. ఒక రిపోర్టర్ దొరకరండి, ఊరు పరిస్థితి ఇట్లున్నది చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. అది రెడ్డి సార్ ఎంపీ వచ్చినప్పుడు ఎవరు మాట్లాడారు అదే అంటున్నాడు, ఎవరు అనేది సార్ అన్నాడు. ఎవరు ఎందుకు మాట్లాడతారు సార్? మీరు మాట్లాడాలి, వీళ్ళు ఎందుకు మాట్లాడతారు? సమస్య మీరు చెప్పాలి, చేద్దాం చెప్పాలి సమస్య మీరు కూడా చెప్పాలి. అదే మీరు సార్ ఇట్లున్నా మీరు చెప్పండి. చెప్తే అదే ఎవరు సార్ ఎవరికి బాగా సార్ ఒక రోజు రిపోర్ట్ రాని జోకరాని మొత్తం వీడియో చూస్తే ప్రాబ్లం ఇట్లున్నది. సార్ పట్టం వచ్చినప్పుడు సార్ ఇట్లా వచ్చినట్టు కాదు, ఎవరిని బాధలేదు ఎవరు వస్తున్నారు సార్ ఎందుకన్నాడు మనం ఎట్లాడుతుందో అప్పుడు సార్ అడిగితే సమస్య సార్ మీరు మా హెడ్ మా బాస్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం మేము. సార్ మీరు అడగాలి. కానప్పుడు ఏం చేస్తామంటే అడ్డుపోతాం మనం. ఇప్పుడు ఒక సమస్య వస్తుంది, కార్పొరేట్ ద్వారా అయిపోయింది, ఇప్పుడు కూర్చున్నది కూర్చుంది అక్కడ కార్పొరేట్ అయిపోయింది అని ఎమ్మెల్యే తర్వాత ఈ సీఎం తర్వాత కానీ అది మొత్తం కార్పొరేట్ ఆఫీసర్ కాదు. అట్లా కాదు ప్రవీణ్, అందరు కలిసి అర్జెంట్ రిక్వెస్ట్ చేయాలి. ఇన్ని రోజులు ఎట్లా అవుతుండే ఇప్పుడు కూడా అట్లనే పోవాలని ఒకటి అర్థమైంది సార్, మీకు ఈ ప్రాబ్లం ఎందుకు క్రియేట్ అయింది? ఏది? ఈ అమోర్ ఎందుకు క్రియేట్ అయింది? అట్లా మీకు అర్థమైంది అది ఎందుకు క్రియేట్ అయింది? ముందు ఎలక్షన్ అయితే ఎందుకు వల్ల అయింది? 30-40 ఏళ్ళు లేదు, ఇప్పుడు ఎందుకు అట్లా క్రియేట్ అయింది? చెప్పలేము కదా. ఎందుకైంది సార్? వీళ్ళు ఎక్కడ పోవాలంటారు అక్కడ పోవాలంటారు. వీళ్ళు పోనీకే డ్యాగ్ ఆడడం చెప్పండి, ఏడ పోవాలి ఆడలో వాళ్ళు వీళ్ళు ఏఎంపీ సెక్రటరీ సార్ వస్తాడు, 10 నిమిషాలు కంపల్సరీ ఉంటాడు, సార్ వస్తాడు, ఇంటికి పోతాడు, అసలు పోతాడు, వీడు గల్ల గల్ల నామ తక్కువ చెల్లిళ్ళు నామ తక్కువ చెల్లిళ్ళు ఏమంటున్నాడు పైకి పోవాలి అనుకున్నాడు. నీది అయిపోయాక తప్పండి పొద్దున ఇంకోటి వస్తా పై పని చేస్తారు. అంత దూరం దగ్గర వాళ్ళకి దగ్గర మోరి నీళ్ళు పంపాలి, 2 నీళ్ళ నొప్పలేసి మోరి పంచాయి. నా ఇంటికి బిడ్డలు ఏదైనా ఇట్లా పిల్లలు ఏదైనా ఇంటికాడ డోమలు కావా బిడ్డలు మా ఇంటికాడ పని పని చేస్తారు. నేనే పని చేస్తాను. కలెక్టర్ దగ్గర పోండి, పోయి సంగాపల్లికి ఏ ప్రాబ్లం పరిష్కారం అయితే మనం ఏం చేద్దాము ఏదైనా పుట్టకన్నా ఎవరు పడకుండా అందరు పడకుండా ఇన్ని రోజులు నడిచింది అదే కంటిన్యూ ప్రతి ఒక్కరి దగ్గర వీడియో ప్రతి ఒక్కరు చూసిండ్రు కూడా చూసి కూడా వాళ్ళు ముందు వాళ్ళు ఓడుతారు వాళ్ళ ఎంత దూరం మన ఊరి సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. కొట్లాటలు అవి ఏం మొద్దు ఇక మన ఊరి చిన్న ఊరి ఇక ఇంతవరకు ఏం గొడవలు కాలేదు. ఇక అదే నేను చెప్పాలి ఏ ఇబ్బంది కాదు ఆయన పంపిస్తా నేను క్లియర్ కట్ మెన్షన్ చేసిన ప్రాబ్లం క్రియేట్ అయ్యేది నా వల్ల ఇంకా క్రియేట్ చేస్తాను క్రియేట్ చేస్తాను. అంటే ఎలక్షన్ వస్తుంటాయి పోతుంటాయి, ఇంకా నేను చాలా ఫ్యూచర్ ఉంది, ఇదే లాస్ట్ కాదు. కొంతమంది 3-4 సార్లు ఓడిపోయినప్పుడు గెలిచిన అంతా మనం పట్టించుకోవద్దు. ఇక ఇది గానే కాదు కలెక్టర్ కంప్లైంట్ పెట్టుండి లేదంటే సీఎం దగ్గర పోయి ఏదైనా పరిష్కారం మన చెప్తుంది ఇప్పుడు పిల్లల పరిష్కారం మీ దగ్గర ఉన్నప్పుడు చిన్న నేను మోరింగ్ వస్తే నా మీద పోలీస్ కంప్లైంట్ పెట్టి నాకు ఎంత నా మొడాలు పెట్టుకుంటే ఎందుకు వచ్చింది పీకనికి అడగనికి రాకపోయినా తాగినింటినా ఏం చేసింది ఎట్లా పట్టపోయిన పోలీసులు వచ్చి మొడేకి అందరూ ఎవరు పెట్టి ఎవరు మొడలు పెట్టిన నోట తగ్గుతారు మెల్లగా ఇట్లు మెల్లగా అవన్నీ ఏం పెట్టినండి ఏమైంది సార్ ఎందుకోసం తీసుకోబోతుండ్రు మాలో ఉన్న పిల్లల్ని చేసేటేస్తుంది మీరు ఎందుకు తీసుకోబోతుండే అడగండి ఆ రోజు నా బాధకు అయినప్పుడు మా ఇప్పుడు మానదంలో ఉంది మీ విద్యం రాలే పో అన్నదంలో కొట్టాడైనప్పుడు ఎందుకోసం అయింది ఎందుకోసం అయింది దానికోసం అయినప్పుడు మీరు ఎందుకు అపాయింది అని అడగండి అన్నదంలో కొట్టాడు కదా అన్నదంలో ఎప్పుడు లేదు అన్నదమ్ముడు ఇప్పుడు చదువులు ఎందుకు అయింది మీ నుంచి కాదా నేను మాట్లాడతలేను ఆగండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నదమ్ములు ఎన్ని కాలేదు ఎన్ని ఉంటారు కొడంగల్ మండలంలో నారాయణ సాయి కానీ అన్నదమ్ములు ఒక్కడే ఒక మాట అందరికీ తెలుసు అందరికి ఒక్క మాట ఇస్తే ఇంకొక మాట జారాడు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు అన్నదమ్ములు
ఎవరి నుంచి మీ నుంచి కాదా 60 ఏళ్ళ దోస్తాను అతని నేను ఆగండి సార్ నేను మాట్లాడతాను సార్ నేను మాట్లాడడం నేను నోట్ లేదు చేస్తున్నా ఆగండి మాట్లాడుతున్నావు నీ దోస్తుతోనా ఏం వేయకపోతున్నావు చెప్పు మీ నుంచి కాదా ఇవన్నీ మీరు చేసినందుకు కాదా మీరు మేము ఎందుకు వినాలి 60 ఏళ్ళ కదా మీ ముఖాలు చూసి మీకు అందరు పని చేసాం కదా ఈ పొద్దు నుంచి బతికినట్టుగా మీకు చెడు చేసాం మరి ప్రజలు అడిగినా నా దగ్గరికి ఎందుకు వస్తావు ప్రజలతో మాట్లాడుకో నాకు దగ్గర ఓనియను నేను ఓనియను నీకు అభిమానం ఉంటే నీ వాళ్ళు నీకు అడుగుతా నువ్వు వాళ్ళకి సాల్వ్ చేస్తున్నా నా దగ్గర రాకు నా దగ్గర అదే వాళ్ళు అడగమంటే నాకు చెప్పలేరు మీరే వాళ్ళని అడగమంటే చెప్తున్నారు నేను ఇయ్యాలన్నా డైరెక్ట్ చెప్తున్నా ఏడుకనే ఉండు ఎంత దూరం కలెక్టర్ దగ్గర నేనేమనేదంటే కలెక్టర్ దగ్గర నీ భూమి ఖరీదు చేస్తే ఇస్తావు కదా ఖరీదు చేస్తే నా భూమి నా సామాన్య రేట్ ఎంత రూపాయలు ఇస్తేనే ఎవరైనా ఇస్తారు బాధ్యత అది మాట్లాడాలమ్మంటున్నా నేను మీ ఊరికి సమస్య ఉన్నది పట్ట భూములు ఉన్నాయి ఊరు చుట్టుముట్టంతా గౌటలే నువ్వే గౌటం లేదు ఆ పట్ట భూమికి 500 గదాలు కావాలన్నా 600 కావాలన్నా ఉంటే లెక్క వేసుకున్నాలి లెక్క వేసుకొని తీపియాలి కుంత తీపిస్తే ఆ కుంతలో నీళ్ళు ఇందరికి చేసుకోవాలి ఎవరు రానిస్తారు పట్ట భూమిలోకి ఎవరు రానియరు అడిగే రీతిని అడిగితే ఎవరైనా ఇస్తున్నామో పెద్ద మనుషులు 2 దొరకపోవాలి నాయన దిక్కోవాలి పోయి ఒక పెద్ద మనుషులు దొరకపోవాలి 4-5 మందిని ఇట్లున్న తప్ప ఎట్లా అందరూ నేను చూస్తాను ఎసరి కలిసి ఇంటికి 2 సార్లు అయినా 3 సార్లు అయినా ఎసరి దాకా అయినా ఎసరి కలిసి అడిగినా కాదు సర్పంచ్ పోయినా మీకు తెలుసా అంటే సమాధానం చెప్తున్నా నువ్వు తిరిగితే పని అవుతుంది తిరగాలి పోతావా ఎవరు తింటా పోతావా నువ్వు నిన్న తీసుకొచ్చి అతను తీసుకొచ్చి ఓపెనింగ్ తిరుపతి రెడ్డి మీరు పేరు ఊరికి మళ్ళా ఎప్పుడు నిన్న గ్రామ పంచాయతీ తిరుపతి ఇన్ఛార్జ్ మొత్తం చెప్పరా చెప్పరా ప్రిన్సిపల్ చైర్మన్ అతను ఎవరు నా తేడానికి ప్రశాంత్ ఇన్ఛార్జ్ మొత్తం సీఎం కూడా రమ్మంటారు వస్తారా అతను తీసుకొచ్చి కొత్త బిల్డింగ్ వస్తాడు ఎవరైనా ఒకరండి సార్ ఎవరు చెప్తున్నా సార్